యాదాద్రి భువనగిరి జిల్లాలో యాదగిరిగుట్ట ఆలేరులో బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తున్నారు గొంగడి మహేందర్ రెడ్డి గారు. విస్తృత ప్రచారం చేస్తున్నారు. సునీతా మహేందర్ రెడ్డితో కలిపి మొత్తం కూడా ఆలేరులో 12, అదేవిధంగా యాదగిరిగుట్టలో 12 సీట్లున్నాయి. మొత్తానికి మా జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తాం. గతంలో చేసిన అభివృద్ధి తప్ప ఈ 2 సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏమాత్రం లేదని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ జెండా ఎగరవేయడం లక్ష్యంగా పనిచేస్తాం, వచ్చేది మా ప్రభుత్వమే అంటున్నారు. గొంగడి మహేందర్ గారు చెప్పండి, ఎలా ఉందండి? అనూహ్య స్పందన వస్తుంది. అదేవిధంగా బీఆర్ఎస్ కార్యకర్తలు భారీగా తరలి వస్తున్నారు. వార్డులోకి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఏమని అడుగుతున్నారు? నిజంగా కూడా చాలా సంతోషపడుతున్నాం. ఎక్కడ వార్డుకు పోని, అటు యాదగిరిగుట్టలో కానీ ఇక్కడ ఆలేరు పట్టణంలో కానీ ఏ వార్డుకు పోని కూడా ప్రజలందరూ మమ్మల్ని స్వాగతిస్తున్నారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాల పాలన బ్రహ్మాండంగా ఉండే, వారి పాలనలో ఆలేరులో దాదాపు చాలా పనులు జరిగినాయి. ఈ రోజు ఈ 2.5 సంవత్సరాల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్క పని తట్టెడు మన్ని తీసిన దాఖలాలు లేవు. సారు రావాలి, కేసీఆర్ రావాలి అంటే మేము అందరం కూడా మరి కారు గుర్తుకే ఓటేస్తామని ప్రజలు స్పందిస్తున్నారు. అంటే ప్రధానంగా మహేందర్ రెడ్డి గారు, గత ప్రభుత్వం చేసేటువంటి పనులే తప్ప ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు వాళ్ళేమో గొప్పలు చెప్పుకుంటున్నారు. మేము ఎన్నో సంక్షేమ పథకాలు, ఇంధనం ఇల్లే కావచ్చు, రేషన్ కార్డులే కావచ్చు, సన్న బియ్యమే కావచ్చు, ఇలాంటి పథకాలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. కానీ మీరు గతంలో చేసేటువంటి అభివృద్ధి కనిపిస్తుందని చెప్పి ఓటర్లు అంటున్నారు. గడప గడప వెళ్ళినప్పుడు మిమ్మల్ని ఎలాంటి ఆదరణ కలబడుతుంది? రేషన్ కార్డులు ఎందరికి ఇచ్చారండి? మేము కూడా మా ప్రభుత్వంలో కూడా రేషన్ కార్డులు ఇచ్చాం. వాళ్ళు ఏదో ఒక సన్న బియ్యం అని చెప్తారు. సన్న బియ్యం ఒకటే కార్యక్రమం వాళ్ళు తీసుకుంది. కానీ అనేకమైన కార్యక్రమాలు కేసీఆర్ గారు ఉన్నప్పుడు అనేకమైనటువంటి కార్యక్రమాలు, ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం చేసిండు. తర్వాత ఆరోగ్యశ్రీ కూడా మరి ఆనాడు బాగా జరిగింది. ఈ రోజు ఏ కార్యక్రమం కూడా మరి సంక్షేమ కార్యక్రమం జరగడం లేదు. ఇలా వాళ్ళు ఆనాడు ఇవాళ ప్రజలంతా కూడా మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు, అడుగుతున్నారు. ఆనాడు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు అన్ని బాగుండే, రైతు బంధు గాని మరి ఏ కార్యక్రమం సంక్షేమ కార్యక్రమం కూడా బాగుండే. వీళ్ళు వచ్చినప్పుడు వాగ్దానాలు చేశారు, గ్యారంటీ అన్నారు, పక్కా అన్నారు, లక్ష్మణస్వామి తోడు అన్నారు. మరి రేవంత్ రెడ్డి గారే సంతకం పెట్టినటువంటి గ్యారంటీ కార్డు మా ఇళ్లలో ఉన్నాయని చెప్తున్నారు. మరి దాంట్లో ఎన్ని అమలు పరిచారని అడుగుతున్నా. ఒక్కటి కూడా ఇయాటి వరకు కూడా ఒక్క గ్యారంటీ కూడా అమలు పరచని పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా వాటి గురించే వాళ్ళ మీద, ఆ పార్టీ మీద వ్యతిరేకిస్తారు. ప్రధానంగా కేసీఆర్ గారు 2000 కోట్లతో యాదగిరిగుట్టను అభివృద్ధి పరిచారు. యాదగిరి ఒక బ్రహ్మాండ యాదగిరిగుట్టగా, తెలంగాణ రాష్ట్రంలోనే యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రం అంటే ఒక బ్రహ్మాండంగా తీసినటువంటి కేసీఆర్ ను మీ యాదగిరిగుట్టలో బీఆర్ఎస్ జెండా ఎగురుతుందా? 100% యాదగిరిగుట్టలో కూడా కేసీఆరే రావాలి. బ్రహ్మాండమైనటువంటి ప్రపంచమే అబ్బురపడే విధంగా దాదాపు 1200 పైచిలుకు కోట్లతో దేవాలయం నిర్మించిండు. అక్కడ ఈ రోజు మనం ఆశ్చర్యపోతాం, కానీ మీకు తెలుసో తెలియదు కానీ మన స్వాతి నక్షత్రం రోజు 1,00,000 మంది వచ్చారు. కేటీఆర్ గారు చెప్తుండే గిన్నీస్ బుక్ లో కూడా ఎక్కింది అది. మరి కేటీఆర్ గారు ఇంగ్లీష్ పేపర్ లో వచ్చిందని చెప్పారు, వ్యాసం వచ్చిందని. మరి అటువంటి పరిస్థితులు మామూలు రోజులలో కూడా దాదాపు 40,000 నుంచి 50,000 మంది వస్తున్నారు. అదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఇక్కడ వచ్చి ఖర్చు పెట్టిందంతా ఎవరికి పోతుంది? యాదగిరిగుట్ట పట్టణంలోని ప్రజలకే చెందుతుంది. దానివల్ల వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి అందరూ కూడా హ్యాపీగా ఉన్నారు. సరే, కేసీఆర్ ను చూసి ఖచ్చితంగా మేము కేసీఆర్ కే ఓటేస్తాం. హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళు కూడా సెల్ఫీలు తీసుకుంటున్నారు. కేసీఆర్ చేసిన రోడ్లు అభివృద్ధి మీద సెల్ఫీలు తీసుకొని పోతున్నారంటే మరి పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో మీరు ఆలోచన చేయండి. ప్రధానంగా 420 హామీలతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చింది. మీరు ఎందుకు లేవనెత్తలేకపోతున్నారు? ఇప్పుడు ఉన్నటువంటి గతంలో చేసినటువంటి అభివృద్ధి పనులు తప్ప ఇప్పుడు శూన్యమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎందుకు లేవనెత్తలేకపోతున్నారు? గడప గడప ఎందుకు చెప్పలేకపోతున్నారు మీ పార్టీ వాళ్ళు? లేదండి, మేము ఖచ్చితంగా ప్రతి మీటింగ్ లో, కార్నర్ మీటింగ్ లో కానీ మా కార్యకర్తలు, మరి వచ్చినటువంటి ఉప్పల్ నుంచి వచ్చినటువంటి మా నాయకులు కావచ్చు, మా పార్టీ కార్యకర్తలు కావచ్చు, ప్రతి వాడ పోయి ఇంటింటికి మేము ప్రచారం చేస్తున్నాం. అమ్మ, మీకు ఆ రోజు ఇదే రేవంత్ రెడ్డి మరి సంతకంతో 6 గ్యారంటీల కార్డు పక్కా అని చెప్పిండు. లక్ష్మణస్వామి ఒట్టు అన్నాడు. కానీ ఈ రోజు అవిటి గురించి ప్రచారం చేస్తున్నాం. ఈ రోజు ప్రజల నుంచి స్పందన ఉంది. ప్రతి వ్యక్తిని కూడా మేము, ప్రతి ఓటర్ను కూడా ఇంటింటికి మా కార్యకర్తలు, మా నాయకులు పోయి ఏందమ్మా నీకేమైనా 2,500 వచ్చిందా అని అడుగుతున్నాం. వచ్చిందా అంటే రాలేదు, మాకు రాలేదు అంటున్నారు. ఇట్లా 2 సంవత్సరాలు పోయింది, 62,500 మీకు రావాలి. ఆ బాకీ వచ్చిన తర్వాతనే కాంగ్రెస్ కోటేయాలని చెప్తున్నాం. మరి కేసీఆర్ గారు 1,116 ఉంటే ఇస్తుంటే ఒక కళ్యాణ లక్ష్మి కింద మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 6 గ్యారంటీలో తులం బంగారం అన్నారు. తులం బంగారం వచ్చిందా అని అడుగుతున్నాం. ఈ విధంగా స్కూటీలు చిన్నపిల్లలకు మరి 8వ తరగతి నుంచి 12వ తరగతి 12th వరకు చదివినటువంటి వాళ్లకు స్కూటీలు ఇస్తామన్నాడు. ఇట్లా చెప్పుకుంటే 420 హామీలు మీకు ఏమైనా వచ్చినాయా, అందినాయా అంటే
ఒక బస్సు తప్పితే ఏది లేదని చెప్తున్నారు. ఇక బస్సు కూడా పరిస్థితి ఏంటంటే, మేము ఆడవాళ్ళం రోడ్డు మీద బస్సు ఆపితే బస్సు ఆపడానికే లేడు, మొగోళ్ళు ముందట ఆపితే వాడు ఆపుతున్నాడు కానీ కండక్టర్ మాకు బస్సులు ఆపుతలేరు. ఇదివరకు గతంలో ఎట్లుండంటే వాళ్ళే చెప్తున్నారు, గతంలో బస్సులో మగోళ్ళు సీట్ల కూర్చుంటే ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళకు మర్యాద ఇచ్చి సీట్లు ఇచ్చేదట. ఈ రోజు ఎవరు కూడా మేము పుక్కడిగాళ్ళం కాబట్టి మాకు ఎవరు ఇస్తలేరని చెప్తున్నారు. వాళ్ళు సీట్లు కూడా లేచి ఇస్తలేరు, వాళ్ళు లేవు కూడా లేస్తలేరు. మొగోళ్ళు మా ఇజ్జత్ తీసిండే ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్తున్నారు. అంటే ప్రధానంగా సారే కావాలి కారే కావాలని చెప్పి చాలా మంది కోరుకుంటున్నారు. మరి మీరు మీ కార్యకర్తలకు ఎలాంటి అభయం ఇస్తున్నారు? మీ కార్యకర్తలు ఎలాంటి ఉత్సాహంగా ముందుకు తీసుకెళ్తున్నారు? ప్రధానంగా ఆలేరులో యాదగిరిగుట్టలో ఈ మున్సిపాలిటీకి సంబంధించి అభ్యర్థిని గెలిపించుకోవడం కోసం ఎలాంటి అస్త్రాలు ఉపయోగిస్తున్నారు? ఫైనల్ గా అస్త్రాలంటే ఏం లేవండి, ప్రజల అభిమానమే మా అస్త్రాలు. ప్రజలు చూపించేటువంటి అభిమానమే మాకు ఇవాళ అస్త్రాలు. మా కార్యకర్తలు కానీ మా నాయకులు కానీ ప్రతి వార్డుకు పోతే వాళ్ళు మేము సారే రావాలి కేసీఆరే రావాలి, కేసీఆర్ రావాలంటే కారే, సారే రావాలి కేసీఆరే రావాలంటే కారుకి వేయాలంటారు. సారు కారు 24 సీట్లు ఖచ్చితంగా కావాలంటారు, ఖచ్చితంగా కేసీఆరే కావాలని. వచ్చే 3 సంవత్సరాలు మీ ప్రభుత్వమే వస్తుందా మహేందర్ రెడ్డి గారు? ఖచ్చితంగా అండి. ఇప్పుడంటే వార్డులలో వార్డు క్యాండిడేట్ చూస్తారు, రకరకాలుగా అక్కడ బంధుత్వం చూస్తారు, కులం చూస్తారు. కానీ వచ్చే ఎన్నికలలో అసలు పార్టీలే ఉండే అనుకుంటారు. నేనైతే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో పార్టీలే ఉండయి. ఎందుకంటే ఎవరు చూడు కేసీఆర్ రావాలనే ముఖ్యమంత్రి అయితేనే మనం బాగుంటామని అన్ని వర్గాల వారు, ఇంకొక వర్గం అంటూ లేదు. ప్రతి వర్గం నుంచి కూడా కేసీఆరే మళ్ళీ రావాలి, మళ్ళీ 10 సంవత్సరాల స్వర్ణయుగం చూడాలి, ఆయన వస్తేనే మిగిలిపోయిన పనులు అవుతాయని చెప్పి ప్రతి గృహిణి కానీ ప్రతి వర్గంలో ఉన్నటువంటి వారు, మహిళలు కానీ యువకులు కానీ విద్యార్థులు కానీ మైనార్టీలు కానీ ప్రతి ఒక్కరు అన్ని సామాజిక వర్గాలు ఇలా కేసీఆర్ వైపు చూస్తున్నాయి. రేపు జనరల్ ఎన్నికలు వచ్చినాయంటే ఇవన్నీ ఏం చూడరు, కేసీఆర్ కారు కేసీఆర్ అనే చూస్తారు. చూస్తున్నాం యాదగిరిగుట్టలో ఆలేరులో ఎగరవేది బీఆర్ఎస్ జెండానే. గతంలో మేము చేసినటువంటి పనులు తప్ప ఈ 2 సంవత్సరాల్లో 420 హామీలతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి పనులు చేయలేదు. ప్రతి పేదవాని దగ్గరికి వెళ్ళినప్పుడు కేసీఆర్ కావాలని కోరుకుంటున్నారని చెప్తున్నారు. అదేవిధంగా గొంగిడి మహేందర్ రెడ్డి గారు, సునీతా మహేందర్ గారు విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. ప్రతి ఓటర్ దగ్గరికి వెళ్తున్నారు. ఓటుకు సంబంధించి ప్రతి వారికి కేసీఆర్ పథకాలు, అప్పుడున్నటువంటి పథకాలను వివరించినటువంటి పరిస్థితి, ప్రతి వారికి కేసీఆర్ కావాలని కోరుకున్న పరిస్థితి. ఇది అరుణ్తో శరత్.